రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో మిస్ అయిన స్టూడెంట్ మహేందర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడు తిరుపతిలో గుర్తించారు పోలీసులు. దీంతో తిరుపతికి బాలుని తల్లిదండ్రులు బయలుదేరారు. డిఎన్ఆర్ కాలనీలోని మహేందర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 4న సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి కనిపించకుండా పోయాడని బాలుడి పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మొన్నటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మొన్న సాయంత్రం బైక్ ని లిఫ్ట్ అడిగి మీర్పేట్ చౌరస్తాలో బస్సెక్కి చాదర్ఘాట్ బస్టాండ్ లో దిగినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. మల్క్పేట్ రైల్వే స్టేషన్ లో రైల్ టికెట్ కొన్నట్లు గుర్తించారు. దీంతో గాలింపు చర్యలను స్పీడప్ చేశారు. ఇవాళ ఉదయం తిరుపతిలో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో బాలుడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు తిరుపతి బయలుదేరారు తల్లిదండ్రులు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో మిస్ అయిన స్టూడెంట్ మహేందర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాలుడు తిరుపతిలో గుర్తించారు పోలీసులు. దీంతో తిరుపతికి బాలుడి తల్లిదండ్రులు బయలుదేరారు. డిఎన్ఆర్ కాలనీలోని మహేందర్ రెడ్డి అనే బాలుడు మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 4న సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి కనిపించకుండా పోయాడని బాలుడి పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మొన్నటి నుంచి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మొన్న సాయంత్రం ఓ బైక్ ని లిఫ్ట్ అడిగి మీర్పేట్ చౌరస్తాలో బస్సెక్కి చాదర్ఘాట్ బస్టాండ్ లో దిగినట్లు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. మల్క్పేట్ రైల్వే స్టేషన్ లో రైలు టికెట్ కొన్నట్లు గుర్తించారు. ఇక దీంతో గాలింపు చర్యలు స్పీడప్ చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం తిరుపతిలో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో బాలుడిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు తిరుపతి బయలుదేరారు తల్లిదండ్రులు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, బాలుడు ఎప్పుడు ఎక్కడ దొరికాడు, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, గత 2 రోజులుగా ఇటు బాలుడు మిస్సింగ్ కు సంబంధించి కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపున తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే జిల్లెలగూడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే 13 సంవత్సరాల బాలుడు మహేందర్ రెడ్డి కోసం ఒకవైపున పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. తను 2 రోజుల క్రితం మిస్ అయినటువంటి సందర్భంలోనే అతను ఒక బైక్ మీద వెళ్తున్నట్లు కూడా గుర్తించారు. ఒక బైక్ మీద గుర్తించిన సందర్భంలోనే ఆ తర్వాత మీర్పేట చౌరస్తా దగ్గరకు రాగానే అతను బైక్ దిగడం జరిగింది. మీర్పేట చౌరస్తా నుంచి తిరిగి చాదర్ఘాట్ వెళ్లి చాదర్ఘాట్ అక్కడ మలక్పేట రైల్వే స్టేషన్ దగ్గర టికెట్ తీసుకొని అక్కడ నుంచి కూడా తను ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్లు కూడా మొదట గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటు మిస్ అయిన బాలుడు మహేందర్ రెడ్డి తిరుపతిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తను తిరుపతిలో ఒక ప్రాంతంలో తిరుగుతున్నటువంటి సమయంలోనే అక్కడ గుర్తించినటువంటి మహిళ తను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కొంత అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే తనను ప్రశ్నించింది. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావని తనను ప్రశ్నించినటువంటి సందర్భంలోనే తను కొంత భయపడి ఆందోళన చెంది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అంటూ కూడా తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఇచ్చాడు. డీటెయిల్స్ ని వెంటనే ఆ మహిళ తన తండ్రి ఫోన్ నెంబర్ చెప్పాలని చెప్పినప్పుడు వెంటనే తండ్రి మధుసూదన్ రెడ్డి ఫోన్ నెంబరు మహేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. వెంటనే మహిళ మా తండ్రి మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు అవును మా బాబాయ్ అని చెప్పడంతో వెంటనే మధుసూదన్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీర్పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే మీర్పేట్ సిఐ తిరుపతి పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది. పోలీసులకు ఫోన్ చేసి బాబును ఇట్లా మిస్ అయిన ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడంతో ప్రస్తుతం బాలుడు ఇటు తిరుపతి పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాడు. కొంత తను దొరికాడు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తోనే కొంత తల్లిదండ్రులు కొంత ఈ యొక్క కంగారు నుంచి బయటపడినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ కథ అనేది కొంత సుఖాంతమైనట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇటు కుటుంబ సభ్యులు తిరుపతి బయలుదేరారు. ప్రస్తుతం బాలుడు తిరుపతిలో ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. మరికొన్ని గంటల్లోనే అతన్ని ఇటు పోలీసులు అలాగే కుటుంబ సభ్యులు వెంటబెట్టుకొని హైదరాబాద్ కు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. శ్రవంతి. రైట్ రత్న, థ్యాంక్ యూ.